మీనరాశి. ఇప్పుడు తెలుసుకుందామండి. మీనరాశి వాళ్ళకి రాశిలోనే భయపడాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉందండి. మీనరాశిలోని రాహు ఉన్నాడు. రాహు ఉండడం వల్ల చిన్న చిన్న చికాకులు, కోపము, కొద్దిగా కోపము, చిన్న చిన్న ప్రభావం ఉంటుంది. కానీ గురుబలం ఉంది మీకు, అది మర్చిపోకూడదు. గురుబలం ఉండడం వల్ల ఏమవుతుందంటే శుభ్రంగా వెళ్ళపడి భోజనం ఉండడము, ఎక్కువగా సన్మానాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా మాట్లాడడము, ఎక్కువగా తృప్తి కలగడము, అలాగే పాటలు పాడడము, బాగా బంగారం లాంటి వస్తువులు కొనుక్కోవడము. ద్వితీయ భావంలో గురుడు పర్ఫెక్ట్గా చాలా చాలా మంచి చేస్తాడన్న సందేహం లేదు. శని దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే ధనం రావడం విషయంలో చిన్న ఇబ్బంది కలుగుతుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది మీకు. ఈ విధంగా మీకు ద్వితీయ భావాన్ని పర్ఫెక్ట్గా చాలా చాలా అద్భుతంగా బాగుంది, గురుబలం బాగుంది మీకు. అలాగే ఫోర్త్ భావాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన, బుధుడు మీకు 11వ భావంలో ఉండడం వల్ల మంచి యోగం అంతా జరుగుతుంది. అంటే సన్మానాలు జరగడము, పేరు ప్రఖ్యాతి జరగడము, మంచి చదువులో ఆటంకాలు కలగకుండా డెవలప్మెంట్స్ జరగడము. బుధుడు మంచి అద్భుతంగా బంగారం లాంటి వస్తువులు కొనుక్కోవడము, బుధుడు కార్యక్రమాలన్నీ మీకు చాలా బాగుంటుందంటే 11వ భావంలో ఉన్నాడు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీకు బుధుడు మీకు చాలా మంచి యోగాలే ఇస్తాడనలో సందేహం లేదు. గురుడు వలన మీకు గురుదృష్టి ఉండడం వల్ల, 6వ భావం ఉండడం వల్ల శత్రు భయం తక్కువ, శత్రువులు కూడా మిత్రులు అవుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే 6వ భావాధిపతి కూడా 6వ భావం చూసుకుంటాడు కదండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, సన్మానాలు జరగడము, ఇన్ని చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఎక్కువ ఉన్నాయి. మీకు మీ రాశి వాళ్ళ 7వ భావంలో కేతు ఉండడం వలన కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. భార్యాభర్తల విషయంలో చిన్నపాటి మనస్పర్ధలు అప్పుడప్పుడు రావడానికి అవకాశం, కోపతాపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 8వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. ఇంతకుముందు అష్టమంలో కేతు ఉండేవాడు కదా, అష్టమ స్థానం గురుడు చూడడం మంచిదండి. అంటే తలవంతరంగా వచ్చే ధనయోగము ఉంటుంది, మీకు సన్మానం జరుగుతుంది, మీకు పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు అష్టమ స్థానం చూస్తే రబస్ట్ హెల్త్, మంచి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు చాలా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతాడు. కానీ 9th హౌస్ని శని చూస్తున్నాడు కదా, అంటే నాన్నగారికి కొంచెం ఇబ్బందికరంగా, ఆ నాన్నగారికి కొద్దిగా ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే ఆయన పరిస్థితి విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలుగుతాయి తప్ప ఏం భయపడాల్సిన అవసరం లేనే లేదు. భాగ్యస్థానం వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. భాగ్యాధిపతి కుజుడు మంచి లాభంలో ఉన్నాడు కదండి. అంటే శని దృష్టి ఉన్నప్పటికీ భాగ్యాధిపతి 11వ భావం ఉన్నాడంటే మంచి అదృష్టం కలుగుతుంది. అంటే విదేశ పర్యటన జరుగుతుంది. ఉచ్చస్థితిలో ఉన్నాడు కదా, 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన పట్టిందల్లా బంగారమే. మీరు లాటరీస్ తగిలితే ఏమో చూడండి, సారీ అలా అనుకోకండి, కానీ లాటరీస్ అంటే జనరల్గా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిపోతుంది. భాగ్యస్థానం అంటే మీకు పుణ్య నదుల స్నానాలు, గంగా స్నానాలు, శివాభిషేకాలు ఇవన్నీ మీరు చేసుకుంటారు, అంత డౌట్ లేదు. ఈ విధంగా కాకుండా మీకు కుజుడు అద్భుతమైన ఫలితాలు ఉండడం వలన, కుజుడు 9th హౌస్ లార్డ్ బాగుండడం వలన, ద్వితీయ స్థానంలో ఉండడం వలన, అంటే లాభస్థానంలో ఉండడం వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి మీకు. కుజుడు మీ ప్రభావం వలన 9th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండడం వలన ఫైనాన్షియల్గా డెవలప్ అవడము, ముఖ్యంగా గంగా స్నానాలు చేయడము, ఇంకా చెప్పేది సరే సరయూ నదిలోనూ స్నానం చేయడము, అలాగే శ్రీరామచంద్రుడి దర్శనాలు. అయోధ్యలో ఉండడం అనేది గొప్ప అదృష్టం కదండి. మోక్షపురాల్లో ఒక మోక్షపురం ఉంటాం కదా, మీకు చాలామంది వెళ్ళి ఉంటారు, అక్కడ శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని ఉంటారు. ఎందుకు చేసుకుంటారు అక్కడ కుజుడు ప్రభావం. సో ఈ కుజుడు ప్రభావం వలన భాగ్యస్థానం అద్భుతంగా ఉండడం వలన మంచి యోగం కలుగుతుంది. అలాగే మంచి విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. మీరు చేసే బిజినెస్లు ఉన్నాయి కదా, మీకు చేసేవి ల్యాండ్స్ ఉంటాయి కదా, భూములు బిజినెస్లు, రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ నవమాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, మంచి కోట్లకు పడగలెత్తారం చూడండి, అంత అద్భుతంగా ఉంది. దశమస్థానం చూసుకోవడము, గురు దృష్టి శుక్రుడు కొనడం వలన యోగమే. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కదండి, 10th హౌస్ లార్డ్ బాగుండడము, ద్వితీయంలో ఉండడము, 10th హౌస్లో శుక్రుడు ఉండడం, అంటే మీరు కళారంగంలో బాగా అభివృద్ధి చెందుతుంటారు. మీకు ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్ రంగంలోనూ గురు దృష్టి ఉంది కాబట్టి బాగా దశమస్థానము, అంటే బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే రవిబుధులు ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే టీచింగ్ ప్రొఫెషన్లోనూ, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా గురుదృష్టి దశమస్థానం ఉందంటే మంచి కర్మ పనులు బ్రహ్మాండంగా చేస్తుంటారు. కానీ డౌట్ ఉందా? ఏం లేదు, మంచి అద్భుతాలు కలిగి తీరుతాయి. రవి కుజులు కాంబినేషన్ 11వ భావం. ఇక్కడ చెప్పాలండి మీకు, ఇక్కడ చెప్పాలంటే 6వ భావం, 6వ తారీఖు నుంచి కుజుడు ఎగ్జాల్టేషన్లోకి మీకు వచ్చేస్తున్నాడు, 11వ భావంలోకి వస్తున్నాడు మాటల. అలాగే రవి కూడా 11వ భావంలో ఉన్నాడు. ఇద్దరు పాపులు రవిబుల్, అంటే రవి 14వ తారీఖు వరకు ఉంటాడు అనుకోండి లాభస్థానంలో ఉండడం వలన రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. రవి కుజుల కాంబినేషను లాభస్థానంలో రాజకీయ రంగం బ్రహ్మాండంగా ఉంటారు. మంచి పదవులు వస్తాయి, గౌరవింపబడతారు, సన్మానాలు జరుగుతాయి.
అంతేనా? అంతేకాదు ఇంకా ఉంటాయి. రవిబుధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ వృత్తిలో కూడా ఉన్నారు. మీదంటే మీనరాశిలో డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు. వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ రేట్ ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది కదండి. మీకు బుధ శుక్రుల కాంబినేషన్ అంటే బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, భూములు కొనుక్కునే వాళ్ళకి, సినిమా పరిశ్రమలోనూ టెలివిజన్ రంగంలో వాళ్ళకి మంచి అభివృద్ధికరంగానే ఉంటుంది. 11వ భావంలో రవి కుజులు వాళ్ళిద్దరు ఒక జారండి. మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది. అంటే మీ జాతకాలు రీచ్ ఉంటుంది. అలాగే భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి. 11వ భావంలో వీళ్ళ కాంబినేషను సక్సెస్ రేటు బాగుంటుంది. ఖచ్చితంగా మీకు 11వ భావం వృద్ధి కలగడంలో బాగుంటుంది, సన్మానాలు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే 12వ భావంలోకి వెళ్దాం. 12వ భావంలో రవిశనులు తప్పు కదా, 12th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. 6వ భావ తప్పు కాదండి, 6వ భావతి 12వ భావంలో ఉన్నాడు. అంటే యోగం. ఓ పక్కనేమో రవి కుజులు బ్రహ్మాండంగా ఉన్నారు 11వ భావంలోనూ. రవి ఇంతకుముందు మనం ఏం చెప్పుకునే వాళ్ళము, ఏలాంటి శని ప్రభావం ఉంది. ఏలాంటి ప్రభావం ఉన్నా కూడా 12 భావాధిపతి 6వ భావాధిపతి పర్ఫెక్ట్గా కలిసారు 12వ భావంలో. యోగాన్ని చేస్తుంటారు, అంటే మంచి యోగాన్ని ఇస్తారు. రవి బుధులు యోగా అంటే డాక్టర్స్. ఈ కుంభరాశి డాక్టర్స్ వృత్తి కదా, అంటే డాక్టర్స్ వృత్తిలో బాగా షైన్ అవుతుంటారు మీరు. శని బుధులు కాంబినేషన్ ఏంటంటే మీరు రచయితలు, బాగా ఖర్చు అయిపోతుంటాయి, డబ్బులు వస్తాయండి. ఎదుటి వాళ్ళకి ఆకర్షణ కలిగేట్టుగా మంచి రచయితలుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అనేది సందేహం లేదు. ఖచ్చితంగా రచయితలుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ధనం ఉంటుంది, మంత్ర ముగ్ధులు చేస్తారు మీ డైలాగులతోటి, మీ సంభాషణలతోటి. మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే 12వ భావంలో ఉంటే రవిశనులు కూడా కాంబినేషన్ బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రవిశనులు కాంబినేషన్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుందని అంటాం కదా, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా భాగ్య, రాజ్య, లాభస్థానాలు విశేషంగా ఉన్నాయి. అందుకనే మీరు గణపతి ఆరాధన ముఖ్యంగా చేసుకోవాలండి. గణపతి ఆరాధన, అలాగే సూర్యభగవానుడు మనకి రథసప్తమి వస్తుంది కదా, అంటే రథసప్తమి ఆల్మోస్ట్ మీకు మనకి ఫిబ్రవరి నెలలో వస్తుంది. రథసప్తమి పూట మనం ఒక వీడియో కూడా చేస్తామండి. సూర్యభగవాన్ ఎలా ఆరాధించాలి. 6th హౌస్ లార్డ్ కదా, ఎదురు లేకుండా ఉంటుంది మీకు. ఎందుకంటే 6వ భావాధిపతి బాగున్నాడంటే మీకు అంటే ఎదురు లేకుండా ఉంటుందంటే శత్రు భయం తక్కువ, డేరింగ్ అండ్ డాషింగ్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకని సూర్యభగవాన్ ఆరాధన ఎప్పుడు చేయాల్సిందే మీరు. సూర్యభగవాన్ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎప్పుడు చేస్తుంటే మీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా బాగుంటుంది. రథసప్తమి పూట ఎలా చేయాలి, మనం ఏం చేయాలి అనేది మీకు చెప్తాను ఇంకోసారి. అద్భుతంగా ఉంటుంది. అది ముఖ్యంగా మీరు చేస్తున్న ప్రొఫెషన్లోనండి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళకి బాగా ఆదాయం ఉంటుంది. భాగ్యస్థానం చాలా బాగుంది. వ్యాపార సంస్థలు పనిచేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కుజుడు మీకు 10th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ బాగా ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు బాగా ధనం సంపాదించుకుని విదేశీ పర్యటన చేస్తారు. సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా ఉంటారండి. సూర్య భగవాన్ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి చూడండి, విపరీతమైన రాజయోగం కలుగుతుంది. ముఖ్యంగా మీరు గంగాస్నానం చేస్తారు కదా, గంగాస్నానం చేయడం, ఈశ్వర అభిషేకం చేసుకోవడము, పుణ్యనదుల స్నానం చేయడం ఇది ఈ నెలలో దక్కుతుంది. సో ఈ విధంగా నెల మొత్తం కూడా మీకు కలిసి రావాలని, అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.